ఇప్పుడు గర్వకారణం కంటే కూడా ఆ ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఈ ముగ్గురు మన ఖమ్మం జిల్లాకు ఉండడం అనేది ఒక వరం. మీరు చూసుకుంటే ఏ జిల్లాలో లేనటువంటి డెవలప్మెంట్ అనేది మన ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా మీరు చూస్తారు. ముగ్గురు మంత్రులు కూడా ఒకే తాటి మీద వారి వారి విధులు నిర్వహిస్తూ మాలాంటి వారిని, అంటే మేము ఎదుర్కొన్న సమస్యలు కానీ, మాకున్న బ్యాక్గ్రౌండ్ కానీ, మేమేమంతా ఉన్నవాళ్ళేం కాదు, అయినా కూడా పార్టీ మమ్మల్ని గుర్తించి, నేను ఆల్రెడీ ముగ్గురు మంత్రుల్ని కలవడం కూడా జరిగింది. జిల్లాలో నాకు ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ముగ్గురిని కలిశాను. నేను కలిసినప్పుడు కూడా శ్రీనివాసరెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఆశీర్వదించి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. జాగ్రత్త చేసుకోండి, ఫండ్స్ కూడా త్వరలో వస్తాయని చెప్పడం జరిగింది. వారు మాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది అంటే, రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే విధంగా ముగ్గురు మంత్రులు కానీ, ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ, మా మేడం గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరిస్తేనే మేము ఈ స్థాయిలో నిలబడగలిగాం.